మత్తయి సువార్త 19 ఒక మాట చదవండి. మత్తయి 19 మత్తయి సువార్త 19 27. మత్తయి 19:27. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తుంది కదా, మాకేమయ్యా దొరుకుతుంది పేతురు అడుగుతున్నాడు. దానికి ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, సమాధానం చెప్తున్నాడు. చూసి ఇది మనుషులకు అసాధ్యమే, అవును కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాడు. 28. యేసు ఇట్లా నన్ను పునరుద్ధాన మందు మనుష్య కుమారుడు తన మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఉండేటప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనము మీద ఆసీనుడైన ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చును. ప్రభు చెప్తున్నాడు, 12 సింహాసనంలో కూర్చొని తీర్పు తీర్స్తాం. అంత గొప్ప సింహాసనం నీ కొరకు దేవుడు పెట్టినాడు. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా యేసు ప్రభుని మనము గట్టిగా పట్టుకుంటే ఆయనతో పాటు సింహాసనములో కూర్చోబెట్టేస్తాడు. ప్రభు ఈ వాక్యాన్ని ఆశీర్వదించుగాక.